కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఎంపీడీఓ శివమల్లేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రంగయ్య, జడ్పీటీసీ సుంకన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందువల్ల ఇది స్క్రూటినీ అయితే కంప్లీట్ అవ్వడానికి ఒక 1 వీక్ పడుతుంది. మోర్ అప్లికేషన్ ఏదైనా డౌట్స్ అడగడమా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధంగా రేషన్ కార్డు గురించి కావచ్చు, ఇంకా మీకు ఏదైనా డౌట్ తీసుకుంటే అడగవచ్చు. మా హౌస్ తరఫున మీకు మేము వెళ్తే మండలంలో 1825లో శాంక్షన్ అయిన మా కోడలుగా దాంట్లో వచ్చేసి 248 డీజేలో ఇంకా ఇల్లు కట్టకుండా పెట్టింది. తర్వాత వ్యవసాయ శాఖ విషయానికి వస్తే ముఖ్యంగా మనకి గత జూన్ నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం చూసుకుంటే పాజిటివ్గానే ప్లస్ అంటే మనకి రావాల్సిన వర్షపాతం అంటే కూడా ఎక్కువ వర్షపాతం తీసుకోవడం జరుగుతుంది. ఈ నెలలో కూడా ఇంకా ఆగస్టులో కూడా సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ రావడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ సంవత్సరము మనకు ఈ పత్తి వచ్చేసి దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా కంది వైపు రైతులు మొగ్గు చూపడం జరిగింది. ఎక్కువ శాతం రైతులు కంది వైపు చూడడం జరిగింది. మనకు దాదాపు 16,123 హెక్టార్లు అంటే మనకి 11,146 హెక్టార్లు పంట సాగు చేయడం జరిగింది. ఈ రిమైనింగ్ 5,000 హెక్టార్లు కూడా రైతు సోదరులు ఈ యొక్క పొగాకు మీద కొంచెం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సో పొగాకు మనకు ఎక్కువ వస్తూ ఉంది మండలంలో. సెప్టెంబర్ 15 నాటికి ఈ పంట నమోదు అనేది కార్యక్రమం ఉంటుంది. మనందరూ తెలిసినటువంటి విషయమే. సేవలు అందించడం జరుగుతుంది. 7 నుంచి 3 సంవత్సరాల నెలకు వచ్చేసి 7.5 కేజీ బాలంలో ప్యాకెట్, నెలకు వచ్చేసి 25 గోల్సులు, అలాగే 2.5 లీటర్లు పాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా గర్భవతులకు పాలు ఇవ్వడం వచ్చేసి రైస్, దారు, ఆయిల్ ఇంటికి ప్యాకెట్ నెలకు వచ్చేసి 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాలకృష్ణ తింటాన్ని అధ్యక్షుల వారికి, మండల అధ్యక్షుల వారికి, తర్వాత మన సర్పంచులకు, ఎంపీ గారులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. మన వెల్దుర్తి మండలంలో ఉద్దేశించినటువంటి పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచులకు అందరికీ తెలియజేయడం ఏంటంటే ఓఎంసీ ఎక్కడైనా బయట పని చేస్తూ ఉన్నా కూడా దయచేసి వాళ్ళందరినీ కూడా 14 సంవత్సరాల పిల్లలందరినీ స్కూల్లో చూసే బాధ్యత మన సమాజంలో అందరిది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో పిల్లల్ని ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా మాకు సమాచారం ఇచ్చిన వెంటనే మేము కూడా చర్య తీసుకుంటాము. మొత్తం 4,500 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్తు 9 గంటలు 8 నుంచి సాయంత్రం 5 వరకు ఇవ్వబడుతుంది. అలాగే వ్యవసాయ సర్వీసు మొత్తం సర్వీసుకు సంబంధించి సుమారు 203 సర్వీసు ఇవ్వాల్సి ఉంది. అది మనకు మెటీరియల్ కొద్దిగా షార్టేజ్ వల్ల ఆలస్యంగా ఉంది. ఉన్నటువంటి సమాచారం మేరకు 5 నెలల్లో ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు. అన్ని అలాగే పిఎం సూర్యాగారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది. అంటే
ఉమెన్ సెక్రటరీస్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ప్రోత్సాహం ఇంటి లేకపోయినా చూడాలని పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి 30,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తుంది. అక్కడెక్కడ తెలుస్తున్నారు మన గవర్నమెంట్ ప్రభుత్వం రావడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఎంత కావాలి, ఏ విధంగా ఎంత కావాలని చెప్పేసి ప్రభుత్వం రావడం జరిగింది. అందులో 5 వరకు 5 శాంక్షన్ అయితే ఆ 30% చూడడానికి కూడా మనం చేపడతాము. ఇందుకోసం మనం మున్సిపల్ కూడా చేస్తున్నాం. మున్సిపల్ అంటే స్కూల్ కార్పొరేషన్స్ ఎక్కడ ఎవరికి హాస్పిటల్కి అయితే లేవో మండలానికి 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లను వివిధ గ్రామాలకు ప్రతిపాదించి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇవి కలెక్టర్ కార్యాలయంలో స్థాయిలో 10 రోజుల్లో దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తే ఈ పనులను చేపట్టడానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన గ్రామ సచివాలయాలు 16 గంటలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. ఆర్బీకేలు 16 గంటలు పూర్తి చేయడం జరిగింది. అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఎందుకు 11 కానీ 5 పూర్తి చేయడం జరిగింది. ఇవి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన పనులు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. ఇది పబ్లిక్ హాలిడే అధికారులు మొత్తం మూలవాళ్ళ కోసం చెప్పి ఉపయోగం చేస్తున్నారు. ఉపయోగించే ఏవో డబ్బులు రాజేస్తారంట. పంచాయతీ రేపు ఖచ్చితంగా డబ్బులు రాజే ఉపయోగించేది ఉదయం 8 స్టార్ట్ పెన్షన్స్ చేసినారు. సిబ్బంది ఖచ్చితంగా పెట్టుబడి మళ్ళా పెడుతున్నాను. ఏమన్నా టీవీ దాన్ని ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ కోఆర్డినేషన్తో ఈ ప్రోగ్రామ్ చేసుకోండి. పబ్లిక్ తెలియజేయండి. గ్రామంలోకి ఎంతో పోవాలని తెలుసు. అంటే మనకి ఎంత అవసరాలు ఉన్నాయో 10 కూడా అవసరాలు ఉన్నాయి కదా. మన బంధువులు మామూలుగా ఉపయోగం చెప్పినారా? ఉపయోగం చెప్పినారా? మామూలుగా చెప్పినా కూడా తెలియదు కదా. అంటే ఉపయోగం చెప్పండి. ఈరోజు కానీ రిమాండ్ దగ్గర ఇవేంటి ఉపయోగం తెలియదు. ఉదయం 6 గంటలకే పెన్షన్స్ పంపిణీ స్టార్ట్ అవుతుంది. అందరూ గ్రామంలో ఎక్కడ ఉండండి. పొదుపు సభ్యుల సంఖ్య 15,541, వికలాంగుల సంఘాల సంఖ్య 22, వికలాంగుల సభ్యుల మొత్తము 225, రైతు సంఘాల సంఖ్య 102, రైతు సంఘాల సభ్యుల సంఖ్య 1123, బ్యాంక్ లింకేజ్ 2024-25 సంవత్సరానికి గాను 10,36,00,000 ఇవ్వడం జరిగింది సార్. గ్రూపులు 98 సంఘాలకు, శ్రీనిధి 2024-25 సంవత్సరానికి 250 మంది గాను 1,50,00,000 ఇవ్వడం జరిగింది సార్. మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన మండల అధ్యక్షుల వారికి, ఎస్పీటీసీ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, మండల స్థాయి నమస్కారం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం తరఫున మనం వెల్లుల్లి మండలంలో మనం కృషి చేసిన జాబ్ కార్డ్స్ 13,900 ఇచ్చారు. ఇందులో మనకు యాక్టివ్ బేసిక్ అంటే ఎవరైతే పనికి వస్తున్నారో దాదాపు 21,807 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో 1,57,530 పని దినాలు కల్పించాము. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మనం 5,50,000 పని దినాలు కల్పించాము 23 ఆర్థిక సంవత్సరంలో. కానీ ఈ ఆర్థిక సంవత్సరం మనకి కేవలం 1,57,530 పని దినాలు మాత్రమే ఇచ్చాము. అదేవిధంగా మనకు ఉపాధి గరిష్ట వేతనం ఉపాధి ఇప్పుడు ఇస్తున్నది 295. యాక్చువల్గా మనం 300 రూపాయలు అదేవిధంగా మన మండలంలో మొత్తం ఎస్సీ కుటుంబాలు 40,562 రూపాయలు ఉపాధి వస్తున్నాయి. అదేవిధంగా ఎస్టీ కుటుంబాలు 35 రూపాయలు వస్తున్నాయి. ఈ ఆర్థిక మనం ఎక్కడైతే అజెండాలు ఉన్నాయో అందరూ నేను ఉద్యానవన శాఖ, హార్టికల్చర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కొన్ని ఆర్ఎండి రాలేదు జరుగుతుంది. అజెండా ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ మైన్ ఇరిగేషన్
పెడతాం ఈ గ్రూప్లో ప్లస్ పర్టికులర్గా అందరికి ఫోన్ చేస్తాం. అంటే మరి వాట్సాప్లో నెంబర్ మాట్లాడేలా అందరికి ఫోన్ చేసి ప్రిపేర్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మీటింగ్ అందరూ ఖచ్చితంగా హాజరవుతారని చెప్పి అట్లాగే ఇక్కడ మీటింగ్లో తీసే ఏదైతే ఇష్యూస్ డిస్కస్ జరిగినాయో వాటి గురించి నోట్ రాసుకొని నెక్స్ట్ ఫర్దర్ జరిగేటువంటి మీటింగ్లో వాటి గురించి మనకు ఏవైతే యాక్షన్ ఇస్తున్నారో యాక్షన్ టేకన్ కూడా ఖచ్చితంగా సర్వే చేయవలసి ఉంటుంది. వాటి గురించి గమనిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో మీకు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి కదా, ఈ డిపార్ట్మెంట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే సచివాలయ ఎంప్లాయీస్ నుంచి మండల స్థాయి విలాయస్ అధికారులు అవుతా ఉన్నాయి. 2030 అయిపోతే ట్రాన్స్ఫర్స్ అంతా అధికారులు కూడా ట్రాన్స్ఫర్ కావచ్చు ఉన్నారు. అందరూ అయితే చెప్పలేము. కాబట్టి గత సమావేశం కొత్తగా రావట్లేదు. గత సంవత్సరం చాలా మంది సభ్యులు ఉంటారు. అధికారులు కొంతమంది నెక్స్ట్ మీటింగ్ కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. కాబట్టి అందరికీ తరఫున నేను సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎంపీ గారి కాబట్టి ఎంపీఎస్ గారికి మిగతా సభ్యులకు ఇప్పుడు మన ఈ యొక్క సభను ఉద్దేశించి ఈరోజు మన గ్రామంలో మరి అనేకమైనటువంటి సమస్యలతో మరి ఆ సమస్యను చర్చించడం కోసము ఈరోజు సభను ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో వ్యవసాయం గురించి కానీ, ఊళ్ళ గురించి కానీ, ఆవుల గురించి కానీ, అలాగే డిఎస్సి వాటి గురించి కానీ, అలాగే ఈ వ్యవసాయం గురించి మనం ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే వ్యవసాయము ప్రతి ఒక్కటి కూడా